వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి కూడా మనకు తెలుసు, అంటే భారతదేశ పౌరులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారో మనందరికీ తెలిసిందే. ఎప్పుడు యుద్ధం జరుగుతుందో ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నామనేది కూడా కంటిన్యూషన్గా వార్తలు వస్తున్న పరిస్థితి. అట్లాగే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి, ఒక లెసన్ అయితే డెఫినెట్లీ పాకిస్తాన్కి నేర్పించాలి. ఎందుకంటే అమాయకుల ప్రాణాలు ఇంకా ఎన్నిసార్లు తీస్తారు, ఎంత ఓపిక పట్టాలి అనేది కూడా మనం, అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు చంపింది జస్ట్ పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తే పర్యాటకులని చంపినటువంటి పరిస్థితిలో, అందులో కేవలం 6 రోజుల క్రితం పెళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే పాపం చిన్న చిన్న పిల్లలు తండ్రులు కోల్పోయిన పరిస్థితిలో ఉన్నటువంటిది మనందరికీ తెలిసిందే. వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి, అది కూడా మనకు తెలిసిందే. దీంతో రకరకాలుగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధం ఉన్నవి ఏవైనా సరే యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు. అందులో భాగంగానే ఇప్పుడు విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కూడా అలాంటిదే. జనజాగరణకు సంబంధించిన సమితి సభ్యులు ఆర్ ప్రతినిధులు ఏం డిమాండ్ చేశారు అనంటే, మనకు తెలుసు కరాచీ బేకరీ. ఈ కరాచీ బేకరీకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయో లెక్క కూడా లేదు, ఎంత బిజినెస్ చేస్తుందో అనేది కూడా లెక్క కూడా కట్టలేం. చాలామంది అయితే కరాచీ బేకరీ అనే బ్రాండ్ని ఎవరు కూడా మర్చిపోరు. అట్లాగే కరాచీ అనేది ఒక షాప్ ఉందా అనంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి బ్రాండ్ కరాచీ బేకరీ. సో ఈ బేకరీని ఇప్పుడు ఇక్కడ ఉంచడానికి లేదంటే కరాచీ అనే పేరైనా మార్చుకోండి అనంటూ పెద్ద ఎత్తున ఈ జనజాగరణ ప్రతినిధులు పూర్తిగా డిమాండ్ చేసిన పరిస్థితి. అట్లాగే ఈ కరాచీ బేకరీ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వాళ్ళకి చెప్పారు డైరెక్ట్గా, మీరు ఖచ్చితంగా ఈ కరాచీ అనే పేరు మార్చుకోవాల్సిందే. పాకిస్తాన్కి సంబంధించిన ఆనవాళ్ళు మా ఇండియాలో ఎందుకు, ఒకవేళ మీరు ఇక్కడ ఉండదలుచుకుంటే మాత్రం ఈ కరాచీ అనేది మాత్రం మీరు మార్చుకోవాల్సిందే. పేరునైతే డెఫినెట్లీ మీరు మార్చుకోవాల్సిందే. మార్చుకుంటేనే మీరు ఇక్కడ ఉండండి, లేదంటే హ్యాపీగా వెళ్ళిపోండి అనేటువంటిది ఖరాఖండిగా చెప్పడమే కాకుండా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి ఆందోళన కూడా చేశారు. నిజంగానే ఇప్పుడు కరాచీ అనే బ్రాండ్, అంటే ఆ పేరు తీసేసిన ఇప్పుడు కరాచీ అనేది దాని ఫుడ్ కానీ లేకపోతే అందులో విక్రయించే వస్తువులు కానీ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళకంటూ ఒక బ్రాండ్ ఏర్పడింది. చాలామంది కూడా వెళ్ళి రోజు అక్కడికి వెళ్ళి పర్చేజెస్ కావచ్చు పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి. కానీ నిజంగానే మరి పాకిస్తాన్కి సంబంధించిన ఆ పేరు మనకెందుకు, ఇండియాలో ఉంటూ ఇప్పుడు మొన్నటి వరకు అంటే ఓకే, మనం కూడా బాగున్నాం, వాళ్ళు కూడా ఓకే. బట్ ఇప్పుడు మొత్తం ఈ సంబంధాలే తెగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పేరు కూడా మనకు అవసరం లేదు కదా. పౌరులను కూడా మనం అటు పంపించేసాం కాబట్టి మనం అటు వెళ్ళట్లేదు, అటున్న వాళ్ళు ఇటు రావట్లేదు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మరి ఆ కరాచీ అనే పేరు కూడా ఎందుకు, తీసేయచ్చు కదా. తీసేసి ఇంకేదైనా పేరు పెట్టుకోండి, దానివల్ల ఏం బిజినెస్ డౌన్ కాదే. కొంత కరాచీ అనే పేరుని మార్చి మేము ఇంకో పేరు పెట్టాము అని చెప్పడమే కదా, అంతే కదా. ఎవరు కూడా వీళ్ళు కూడా ఇప్పుడు జనజాగరణ సమితికి సంబంధించిన ప్రతినిధులు కూడా చెప్పట్లేదు మీరు వెళ్ళకండి, కరాచీ అనే బేకరీకి వెళ్ళకండి, ఎవరు కస్టమర్ కూడా వెళ్ళొద్దు, ఇండియాలో ఉన్న వాళ్ళు వెళ్ళొద్దు అని ఎక్కడ చెప్పట్లేదు కదా. సో అది మనం మంచితనమే అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే కూడా. ఇప్పుడు ఆయన ఎప్పుడు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అదంతా అనవసరం. కానీ పేరు మాత్రం ఇట్ ఈస్ అంటే పాకిస్తాన్కి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నటువంటి పేరు కరాచీ కాబట్టి ఆ కరాచీ అనే పేరుని తీసేసి మీరు ఎంతైనా బిజినెస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది జనజాగరణ సమితి సభ్యుల చేస్తున్నటువంటి డిమాండ్. ఎస్, ఈ డిమాండ్ కరెక్టా? నిజంగానే కరాచీ బేకరీని ఆ పేరు మార్చాలా,
లేకపోతే అసలు ఆ బేకరీకి సంబంధించి ఆనవాళ్లే లేకుండా ఉండాలా, పేరు మారిస్తే సరిపోతుందా, లేకపోతే అసలు కరాచీ బేకరీ లేకుండానే ఉండాలా? మీ అభిప్రాయం ఏంటి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ జనజాగరణ సమితి సభ్యులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు, పేరు మార్చండి. పేరు మార్చాలా లేదా? మీ అభిప్రాయాన్ని ఒకసారి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు